మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి. కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలం అయింది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలం అయింది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఉషా, ఉషా ఏమైంది ఉషా? ఉషా, ఉషా, నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా, ఉషా, మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా, ఏమైంది కిరణ్? ఏం లేదు, కుక్క గరిచింది. కుక్క కరిచిన దెబ్బలా ఇవి? నా వల్ల నీకే సంతోషం లేదు. నేను ఏడుస్తున్నా, నిన్ను ఏడిపిస్తున్నా. అది గసరవంతి, నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుపడేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను. సారీ శ్రవంతి. తాగొచ్చావా? చెప్పాను కదా కుక్క గరిచిందని. ఈ మధ్య టిక్టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఆ నిక్కరగడి ఇచ్చిన డోస్ సరిపోదా? పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి? స్రవంతికి నేనంటే ఇష్టమేరా, కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు. అరే, ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం? కొడితే కొట్టాడు, ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా. రే దా. పోలీసోడు రా, బాయ్. మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు.
తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్. మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు ససేమిరా అని స్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి. తెలియనితనం సార్. సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాం. చేయకపోతే చేయకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్. పొరపాటు చేశాను. నాదే తప్పు సార్. నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అదేం వద్దు బాబు, కూర్చో. పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది సార్. నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఆయన హెల్త్కి ఏం కాలేదు బాబు, నువ్వేం బాధపడకు. ఏ గుండెపోటు రాలేదు. ఏమండి? అంటే అక్కడ మా పాప ఏం తొందరపడకుండా ఉండాలని అలా చెప్పాం. ఏమ్మా, నువ్వేం బాధపడకి. నేను పాపకు ఫోన్ చేస్తాను. వద్దండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సర్ప్రైజ్ ఇద్దాం సార్. హెయిర్ క్లిప్ చాలా బాగుంది. మా పాపదా? నాదేనండి. అమ్మని అమ్మ, మనల్ని మించిన దొంగనా కొడుకుల్లో ఉన్నారు రైళ్ళు. శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా? ఛీ! అరే, అర్జెంటుగా నువ్వు స్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం? అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. అరే, నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా. వాళ్ళు వచ్చి ఏడిస్తే స్రవంతి కరగదా? ఇలాంటి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలో నాకు తెలుసు. పద. ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే. ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు. వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు. ఓకేనా? సరే. శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు ఏమైంది ఉషా? మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట. వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట. మరి నాకేమో పార్లర్లో పనుంది. 4 రోజులంటే కుదరదని చెప్పేసా. మరి నాకు కూడా ఆఫీస్లో ఫుల్గా పని ఉందిగా. మేము ఏడ్చి అది ఏడ్చి